మహానగరం పల్లెబాటు పట్టింది. దసరా నవరాత్రులు ప్రారంభం కానుండడంతో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. దీంతో పిల్లలతో కలిసి అందరూ ఊరికి బయలుదేరారు. బంధువులతో గడిపేందుకు గ్రామాలు, ఇతర పట్టణాల నుంచి వచ్చిన వారంతా సొంత ఊళ్ళకు వెళ్తూ ఉన్నారు. ప్రయాణికుల రద్దీ పెరగడంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ సిటీ నుంచి అనేక ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఊరు బయలుదేరిన సిటీ గురించి ఉలుక్కేద్దాం. విద్యా సంస్థలకు దసరా సెలవుల నేపథ్యంలో గ్రేటర్ సిటీ నుంచి పల్లెబాట పట్టిన ప్రజల కోసం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను రెడీ చేసింది. సుమారు 6,000 ప్రత్యేక బస్సుల్ని ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచింది. ఇవాల్టి నుంచి స్కూళ్లకు, 6వ తేదీ నుంచి కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో ఊళ్లకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. నిన్న సాయంత్రం నుంచే విద్యార్థులు తమ సొంత ఊర్లకు బయలుదేరారు. దీంతో నగరంలోని జూబ్లీ బస్టాండ్, మహాత్మాగాంధీ బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. 9వ తేదీ నుంచి పండుగ హడావిడి పెరుగుతూ ఉండడంతో ఆ రద్దీకి అనుగుణంగా మరిన్ని బస్సులను నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఓవైపు మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలవుతున్న నేపథ్యంలో మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతుందని అంచనా వేసుకున్న తెలంగాణ ఆర్టీసీ అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటోంది. 9వ తేదీ నుంచి నగరంలోని ప్రధాన బస్టాండ్ నుండి కాకుండా మహబూబ్ నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులన్నీ దిల్సుఖ్ నగర్ నుంచి, ఖమ్మం, విజయవాడ, నల్గొండ, సూర్యాపేట బస్సులు ఎల్బీ నగర్ నుంచి, వరంగల్ రూట్లో వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ రూట్లో తిరిగే బస్సులు జూబ్లీ బస్టాండ్ నుంచి నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ 2-3 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా డిమాండ్కు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. విద్యార్థులు ఊర్లకు ప్రయాణమవుతున్న నేపథ్యంలో బస్టాండుల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి బస్సుల సమాచారాన్ని ప్రయాణికులకు చేరవేస్తోంది.